గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ఒకప్పుడు వివాహం అంటే నూరేళ్ల పంట, ఇద్దరు వ్యక్తులు కలిసి పంచుకునే జీవిత ప్రయాణం. కానీ నేడు సమాజంలో వినిపిస్తున్న కొన్ని వార్తలు వింటుంటే వెన్నులో వణుకు పుడుతోంది. గృహహింస అనగానే ఒకప్పుడు భార్యలపై భర్తలు చేసే దాడులే గుర్తొచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో కథ పూర్తిగా మారుతోంది. భార్యలే భర్తల్ని హత్యలు చేస్తున్న సంఘటనలు ఈ నెలలోనే 4 జరగడం చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. అందుకే ఈరోజు మన హలో స్వతంత్ర లైవ్ షోలో కిల్లర్ పెళ్ళాలు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సమాజంలో కనిపిస్తున్న లేదా మారుతున్న ఆలోచన ధోరణుల గురించి మనకి సైకలాజికల్ ఎనాలిసిస్ అందించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్. హలో. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్, ఈ నెలలో ఈ సంవత్సరంలో భర్తల్ని హత్య చేసిన భార్యల కేసులు చాలా అంటే చాలా చూస్తున్నాం మనం. సో ముందుగా ఆ డేటా అంతా కూడా మనం ఒకసారి చూద్దాం సార్. కిల్లర్ పెళ్ళాలు. నిజామాబాద్ హార్పిక్ ఇంజెక్షన్ హత్య కేసు నిన్న వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామానికి చెందిన సంధ్య అనే మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్త ప్రశాంత్ను చాలా కిరాతకంగా చంపేసింది. ఫస్ట్ ప్రశాంత్కు మద్యం తాగించి మేడపై నుంచి కిందకి తోసివేశారు. అయితే అతను ఆసుపత్రిలో బ్రతికే అవకాశం ఉందని తెలిసి భార్య సంధ్య సెలైన్ బాటిల్ ద్వారా అతని నరాల్లోకి బాత్రూమ్ క్లీనర్ హార్పిక్ ఇంకా అనెస్థీషియా మందునెక్కించి దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడు అనిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాద్ యాకయ్య హత్య కేసు. ఇది జూలై నెలలోనే జరిగింది. మహబూబాద్ జిల్లా సింగారం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పిట్టల యాకయ్యను అతని భార్య యశోద హత్య చేసింది. 5 ఏళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. యాకయ్య ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో యశోద ఒక రౌడీ షీటర్తో కలిసి అతని ముఖంపై సుత్తితో కొట్టి స్క్రూ డ్రైవర్తో మెడపై పొడిచి కిరాతకంగా చంపేసింది. ఆగ్రా బాత్రూమ్ ఫ్లోర్ హత్య కేసు. ఇది కూడా ఈ నెలలోనే జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ప్రాంతంలో ఒక భార్య తన భర్త సురేంద్ర శర్మను చంపి ఎవరికీ తెలియకుండా శవాన్ని దాచిపెట్టింది. నిత్యం మద్యం తాగి గొడవ పడుతున్నాడనే కోపంతో భర్తను చంపేసి ఆ శవాన్ని తన ఇంటి బాత్రూమ్ ఫ్లోర్ కింద పాతిపెట్టి సిమెంట్ వేసేసింది. ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చింది. దాదాపు 45 రోజుల తర్వాత పోలీసులు విచారణ జరిపి బాత్రూమ్ తవ్వగా శవం బయటపడింది. ఇక ఢిల్లీ దుపట్టాతో గొంతు నులిమి హత్య. ఇది జూలై నెలలో జరిగింది. తూర్పు ఢిల్లీలోని రషీద్ మార్కెట్ ప్రాంతంలో అలీషా అనే మహిళ తన భర్త ముక్తాకీంను హత్య చేసింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఆమె ఫోన్ లాక్కొని గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అలీషా అత్తగారి కళ్ళ ముందే భర్త ఛాతీపై కూర్చొని తన దుపట్టాతో గొంతు నొలిమి ప్రాణాలు తీసింది. ఇక 5వది నిజామాబాద్ బీమా సొమ్ము కోసం హత్య. ఈ ఏడాది జనవరిలో జరిగింది. నిజామాబాద్ జిల్లాలో సౌమ్య అనే మహిళ 2 కోట్ల భారీ ఇన్సూరెన్స్ సొమ్మును కొట్టేయడం కోసం భర్తను హతమార్చింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి ఆపై గొంతు నులిమి చంపేసింది. అనంతరం గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోస్ట్ మార్టం నివేదికలో గొంతు నొక్కినట్లు తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నెక్స్ట్ది జైపూర్ గూగుల్ ప్లాన్ హత్య కేసు. రాజస్థాన్లోని జైపూర్లో సంతోష్ దేవి అనే మహిళ తన భర్త మనోజ్ను స్నేహితుల సహాయంతో చంపేసింది. భర్త వేధింపులు తట్టుకోలేక అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని గూగుల్లోనూ సోషల్ మీడియాలోనూ హత్య ఎలా చేయాలి అని సర్చ్ చేసి పథకం రచించింది. ఆ ప్లాన్ ప్రకారమే తన స్నేహితులతో కలిసి భర్తను అంతం చేసింది. ఇక ఇవన్నీ వింటుంటే అసలు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అనే భయం వేస్తుంది. సార్, ఇన్ని హత్య కేసులు మనం అంటే ఒక్క నెలలోనే మనం ఇమాజిన్ కూడా చేయనన్ని హత్య కేసులు మనం చూస్తూ ఉన్నాం. అసలు అంటే ప్రేమించాల్సిన చేతులే ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజుకి కూడా మనం మాట్లాడుకున్న ఈ క్షణానికి కూడా మహిళల పైన జరుగుతున్న దాడులు అత్యాచారాల సంఖ్య ఎక్కువ. రైట్. కాకపోతే ఏమవుతుందంటే జర్నలిజంలో ఒక సూత్రం ఉంది. కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను గరిస్తే వార్త అని చెప్పేసి ఒక సూత్రం ఉంది. అలాగేమైందంటే ఇప్పటి వరకు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని వరకట్నం కోసమనో అక్రమ సంబంధంలో రకరకాల దాంతో దాడులు చేసి చంపేస్తూ ఉండేవాళ్ళు. దానికి మనం అలవాటు పడ్డాం, నార్మలైజ్ అయిపోయింది. అంటే భర్త అనేవాడు భార్యని చంపడం అనేది నార్మలైజ్ చేసాం న్యూస్లో కానీ రకరకాల మార్గాల ద్వారా. ఇప్పుడు భార్యల భర్త చంపడంతో అది విచిత్రంగా ఉంటుంది. దాంతో అది ఒకసారిగా ఫ్లేరప్ అయిపోయేసి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా వార్తల్లో ప్రముఖంగా నిలబడుతుంది తప్ప చంపడం తప్పు. అది భార్య భర్తని చంపినా భర్త భార్యని చంపినా అది క్రైము, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే ఫస్ట్ పాయింట్, ఈ జనరేషన్ యొక్క సైకాలజీని మనం మాట్లాడుకోవాలండి.
ఈ జెన్జీ కానివ్వండి, అంతకుముందు జనరేషన్ కానివ్వండి, ఈ జనరేషన్స్లో పేషెన్స్ అనేది తగ్గిపోయింది. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, మనకి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్ మీద నడుస్తున్నప్పుడు నీకు తెలియకుండానే వాళ్ళలో ఉన్న పేషెన్స్ అనేది తగ్గిపోయింది. ఈ పేషెన్స్ తగ్గిన తర్వాత వాళ్ళు ఏం చేయాలన్నా కానీ ఓపిక లేదు. ఓపిక లేకపోవడంతో భర్త ఒక చిన్న మాట అన్నా కానీ, లేకుంటే భర్త ప్రవర్తన నచ్చకపోయినా కానీ, మనం లాస్ట్ టైం మాడుకున్నాం బట్టతలం అని చెప్పి హత్య చేస్తుంది కదా ఆమె శ్రేయా గోయల్. అలాగే చిన్న చిన్న విషయాలను కూడా తట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకునే ఒక ఆ స్కిల్ సెట్ అనేది ఈ జనరేషన్ లేకపోవడం ప్రధానమైన కారణం. అది ప్రధానమైన కారణం. ఓకే, అంటే ఉమెన్లో ఈ మైండ్ సెట్ అనేది ఎందుకు వస్తుంది అంటారు సార్? ఎందుకంటే పువ్వు లాంటి వాళ్ళు అమ్మాయిలు అని అనుకునే కాలం నుంచి మనం ఇంత క్రూయల్ మైండ్ సెట్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే క్రూయల్ మైండ్ సెట్గా మారడం అనేది అంటే కూడా ప్రేమ, కోపం, ద్వేషం, పగ ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఒకే దీనిలోంచి వస్తాయి, అమిగ్డలా నుంచే వస్తాయి. ఏమవుతుందంటే ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా ద్వేషం కూడా ఉంటుంది. ఇది ఈ ఎడ్జ్లో ఉంటే అది ఆ ఎడ్జ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రేమలో లోపాలు కనిపిస్తాయో ఈ ద్వేషం అనేది అంతకంటే ఎక్కువగా ద్వేషంగా మారిపోతుంది. దాంతో ఇటువంటి యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఇటువంటి పనులు చేసే వాళ్ళలో యాంటీ సోషల్ పర్సనాలిటీ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, అది లేకుండా ఒక లేడీ, ఇందాక మనం ఒక మాట చెప్పారు, భర్త తాగి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి చంపేసింది. అది ఎమోషనల్గా ఇన్స్టెంట్గా ఆమె తీసుకున్న ఒక నిర్ణయం వల్ల జరిగిన పని. అది అర్థం చేసుకోవచ్చు మనం, ఎందుకంటే భరించలేకపోయింది ఆవిడ, భర్త యొక్క దాష్టికాలను భరించలేకపోయింది, ఇంక వేరే సొల్యూషన్ కనిపించలేదు, తను తొలగించుకుంటే తప్ప తన జీవితానికి విముక్తి లేదని కోరుకుంది కాబట్టి అది చేసింది అనేది దానికి అర్థం చేసుకోవచ్చు. కానీ మిగతా అలా కాదు, మిగతా ప్లాన్డ్ అంటే ఏంటి, ఒక ఆవిడ 2 కోట్ల రూపాయల బీమా కోసం భర్తను హత్య చేయటం, ఇంకొక ఆవిడ అక్రమ అవివాహిత సంబంధానికి అడ్డుగా ఉంటుందని భర్తను హత్య చేయటం, ఇవన్నీ కూడా ఒకటి బంధం కంటే డబ్బు లేకుంటే లగ్జరీస్ విలువైందని ఒక మైండ్ సెట్లోకి వెళ్ళడము. రెండోది ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటిది, సారీ ఫర్గాట్ ఇట్. నెక్స్ట్ ఫింగర్ టిప్స్ మీద కూడా, అంటే వాళ్ళకి పేషెన్స్ కూడా తగ్గిపోవడం వల్ల. పేషెన్స్ తగ్గిపోవడం కాదు, ఇప్పుడు మనం ఒకటి బీమా, రెండోది ఆల్కహాల్. అదేంటి, కోపం విడిపోయి ఉండొచ్చు, అది చెప్పాము, విడిపోయి ఉండొచ్చు. నాకు కారణంగా వచ్చే వాదన ఏంటంటే నచ్చకపోతే విడిపోవచ్చు కదా, అవును, నచ్చకపోతే భర్త నుంచి విడిపోవచ్చు, విడిగా ఉండొచ్చు, ఎందుకు ఇదంతా అనేది ఉంటుంది. భర్త నుంచి విడిపోయిన స్త్రీకి ఈ సమాజంలో వచ్చే గౌరవం ఏంటి చెప్పండి? భర్తతో ఉండి కింద పడి మీద పడి కొట్టుకొని తిట్టుకున్నా కానీ ఆ మహిళను గౌరవంగా చూస్తుంది, కానీ లేకుంటే భర్త చనిపోయిన మహిళనైనా గౌరవిస్తుందేమో, కానీ భర్తతో గొడవపడి విడిపోయిన మహిళని ఈ సమాజం గౌరవంగా చూడదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రాప్లో చిక్కుకుంటున్నారు. ఈ మహిళలు ఏమవుతుందంటే, మనకు విడిపోతే భర్తతో గొడవపడి బయటకు వస్తే మన పుట్టింటి వాళ్ళు ఆదరించరు, సో సమాజంలో గౌరవం ఉండదు, ప్లస్ మనం ఒంటరిగా ఉంటున్నామంటే మన పైన చాలామంది కన్ను వేస్తారు, సో ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వీడిని తప్పించుకోవడానికి ఏంటంటే వీడిని చంపేస్తే మనకు డబ్బులు వస్తాయి, మనకు విముక్తి లభిస్తుందని ఒక దీనిలోకి ఆ ట్రాప్లో పడిపోతున్నారు. దాంతోపాటు టోటల్ సొసైటీలో చూసుకుంటే ఈరోజు మనము, ఒకప్పుడు మంచి మానవత్వము విలువలు ఉన్న వాళ్ళని, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా కానీ వాళ్ళ గౌరవం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్పే మాట ఆలకించేవాళ్ళు, వాళ్ళు చెప్పే మాటని వినేవాళ్ళు. ఇప్పుడు మంచి మానవత్వానికి విలువ లేదు. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు డబ్బు సంపాదిస్తే చాలు, నువ్వు గొప్పడివి, వాడి గౌరవం ఇస్తాం. అలా అదే మైండ్ సెట్ ఆమెది కూడా అదే మైండ్ సెట్. మర్డర్ చేస్తే ఏమైంది, నాకు 2 కోట్లు వచ్చాయనుకో, నా లైఫ్ సెట్ మొత్తం సెట్ అయిపోతుంది, నేను వేరే లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయొచ్చు, పోతే పోయాడు అనుకునే మైండ్ సెట్ వచ్చేసింది. సొసైటీలో ఉన్న మైండ్ సెట్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప ఆ ఒక్కళ్ళనే అనాల్సిన అవసరం అయితే లేదు. అంటే సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఆల్కహాల్ హత్య ఏదైతే ఉందో
అది అంటే కొంచెం ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల జరిగి ఉండొచ్చు అని అన్నారు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఒకప్పుడు మహిళలు పుట్టింటికి వెళ్ళడము, గొడవ పెట్టుకొని అలాంటివే జరిగేది. అంటే డైరెక్ట్గా ఒక హత్య చేయాలి అన్న మైండ్ సెట్కి ఎలా మారిపోతున్నారు? సో ఇందాక నేను చెప్తే ఇప్పుడు విడాకులు కావాలి అనుకోండి, మన దేశం విడాకులు కావాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా మీకు? అసలు కనీసం అంటే 1 year పడుతుంది. ఓకే, 1 year పడుతుంది. అప్పటికి కూడా అవతల వ్యక్తికి కూడా ఆయనకు ఇష్టం లేకపోతే విడాకులు వస్తే గ్యారంటీ కూడా లేదు. ఓకే, పోనీ విడాకులు తీసుకుంటే ఆర్థికంగా నష్టపోవాలి కదా. ఇప్పుడు సపోజ్ మన దేశంలో చాలామంది ఇప్పుడు మహిళలు ఎంత ఫైనాన్షియల్గా కొంతమంది జాబ్ చేస్తున్నా కానీ మెజారిటీ మహిళలు ఇప్పటికి కూడా భర్త పైన ఆధారపడ్డ వాళ్ళే ఉంటారు. మరి బయట విడాకులు తీసుకుని బయటకు వెళ్తాం, ఎలా బతకాలి? ఎలా బ్రతకాలి? వీడేమంటాడు, ఆలోమని ఏమంటే వాడు ఏదో 1,00,000 కారణాలు చెప్తాడు, తప్పుడు లెక్కలు చూపిస్తారు. సో ఇవన్నీ వాళ్ళకి అడ్డంకులు కనిపిస్తున్నాయి విడిపోవడానికి. దానికి ఈజీ ఆప్షన్ ఏంటి? అడ్డు తొలగించుకోవడం. ఇది ఈజీ ఆప్షన్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మనం ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఓటీటీలు వచ్చిన తర్వాత ఇవి పెరిగిపోయినాయి. గమనించారా? ఓటీటీలు వచ్చాక బాగా పెరిగిపోయినాయి. ఎందుకు? మనం ఓటీటీల్లో బాగా పాపులర్ అవుతున్న సీరియల్స్ అన్నీ కూడా క్రైమ్ థ్రిల్లర్స్. ఈవెన్ డాక్యుమెంటరీస్ కూడా మళ్ళీ జరిగిన కథలు మళ్ళీ సినిమాటిక్గా చూసి చూపిస్తున్నారు క్రైమ్ థ్రిల్లర్స్. సో క్రైమ్ థ్రిల్లర్స్ ఎప్పుడైతే మీరు చూస్తారో తెలియకుండానే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో ఈ సీరియల్లో చూసినట్లు నేను కూడా తప్పించుకోవచ్చు అని వాళ్ళ భ్రమలోకి వెళ్ళిపోతుంది, ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు పని చేస్తున్నారు. కానీ చట్టం అనేది కొంచెం నిజంగా బలంగా ఉంటుందని, సినిమాల్లో చూపించే సీరియల్ చూపించినంత ఈజీ కాదని తెలియదు వాళ్ళకు తెలియదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు కింద ఇందా చెప్పారు, బాత్రూంలో కింద కప్పెట్టేస్తే అది ఒక సినిమాలో ఉందండి. దృశ్యంలో ఉంది సార్. అది దృశ్యంలో కూడా అంటే అలాగే చూపిస్తారు. కాదు, దృశ్యంలో కాదు, ఇంకొక సినిమాలో చంపేసి గోడలో పెట్టేస్తాడు. అవును, మనిషిని గోడలో పెట్టేసి గోడ కట్టేస్తారు. రైట్, తెలుగు సినిమా అనేది. అవును, వాల్లో పెట్టేస్తారు. సో అటువంటి సినిమా చూస్తుంటే ఆమె కింద కప్పేస్తే ఏముంది, కనిపించదు కదా అనుకుంటుంది ఆమె, కనిపించదు కదా అనుకుంటారు. కానీ అది బయటపడదనే విషయం వాళ్ళకి తెలియదు. తెలియక ఒక డెల్యూజన్లోకి వెళ్ళిపోతారు. నేను చేసే తప్పు ఎవరికి దొరకదు, నేను నేరం చేశాను ఎవరు కనుక్కోలేరు. నేరం చేస్తే కనుక్కోలేరనే ధైర్యం వచ్చిందంటే చాలామంది నేరాలు చేస్తారు. కానీ చాలా వరకు దొరికిన సందర్భాలే ఉన్నాయి కదా సార్. మరి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకునేనా కూడా ఎందుకని జనాల్లో ఆ భయం పుట్టట్లేదు? డెల్యూజన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు నమ్మిందే వాళ్ళు నిజం అనిపిస్తుంది. దాని డెల్యూజన్ యొక్క డెఫినేషనే అది. వాళ్ళు నమ్మిన దాన్ని నిజం అనుకోవడమే డెల్యూజన్. ఓకే, అప్పుడు మేము నమ్ముతున్నాం కానీ ఇదే జరుగుతుంది అనుకుంటారు వాళ్ళు. మిగతా ఆలోచించలేరు, టన్నెల్ విజన్ ఉంటుంది వాళ్ళకు. ఇదే నిజం, ఇదే జరుగుతుంది, ఇదే అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. అందువల్లనే వాళ్ళు అంత ధైర్యంగా చేయగలుగుతున్నారు. ఓకే, అండ్ చాలా మర్డర్స్ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వివాహేతర సంబంధాల వల్లనే ఒక 80% పైగా ఈ టైప్ ఆఫ్ హత్యలు అనేవి జరుగుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. అంటే ఇంత క్రూరంగా ఈ ఏవైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయో ఎలా మారుస్తున్నాయి సార్? ఇప్పుడు మనము సొసైటీలో చాలామంది మనం చూస్తూ ఉంటాము, గాంజా కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులు కొట్టేవాడు, ఆల్కహాల్కి డబ్బులు ఇవ్వదని తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, డ్రగ్స్కి డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, తల్లిని హత్య చేసేవాళ్ళు. ఇవి మనం కేసులు చూస్తున్నాం కదా. ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో. ఎందుకంటే గాంజా తాగినప్పుడు, లేకుంటే ఆల్కహాల్ తాగినప్పుడు, డ్రగ్స్ తీసుకున్నప్పుడు బ్రెయిన్లో ఏ పార్ట్స్ అయితే యాక్టివేట్ అవుతాయో, ఏ కెమికల్స్ అయితే రిలీజ్ అవుతాయో, రైట్, డోపమైన్ కానివ్వండి, ఆక్సిటోసిన్, ఇటువంటి ఏవైతే రిలీజ్ అవుతాయో అవే హార్మోన్స్ ప్రేమలో ఉన్నప్పుడు రిలీజ్ అవుతాయి. ప్రేమలో ఉన్నప్పుడు, ప్రేమ అంటే ఇది ప్రేమే, మనము వైవాహికత సంబంధం ఉంటాం కానీ వాళ్ళ దృష్టిలో అది ప్రేమ. ఓకే, ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఇంకా గుడ్డి వ్యామోహం, ఇంకా చెప్పాలంటే గుడ్డి వ్యామోహం. ఆ వ్యామోహంలో ఉన్నప్పుడు బ్రెయిన్లో ఉండే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనిచేయదు. ఇది యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని అందించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది సైలెంట్ అయిపోతుంది, షట్ డౌన్ అయిపోతుంది. ఈ హైనిచ్చే కెమికల్స్ అనేవి పెరిగిపోతాయి. దాంతో వాళ్ళకి ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు ఎవరైతే తన
వ్యామోహానికి, తన ప్రేమకు, తన బంధానికి అడ్డుగా ఉన్నారో ఆ మనిషి అడ్డంకిగా కనిపిస్తారు తప్ప ఒక వ్యక్తిగా కనిపించరు. ఈజ్ ఏ హడిల్ అంతే. వాడు మనిషి, వాడికి ప్రాణం ఉంది, వాడు బాధపడతాడు, లేకుంటే కుటుంబం పాడైపోతుంది, ఇవన్నీ ఏమి వాళ్ళ మైండ్లోకి రావు అసలు. ఒకటే ఒకటి, నా బంధానికి వీడు అడ్డంకి, వీడిని తొలగించుకుంటే ఐ కెన్ లివ్ హ్యాపీలీ, అంతే. ఆ ఒక్కటే పని చేస్తుంది మైండ్లో, దాన్ని అలా తీసుకువెళ్తారు. అలాగే ఈ డబ్బు కోసం, అంటే ఇన్సూరెన్స్ సొమ్ము కోసం, ఇందాక ఏదైతే ఒక మర్డర్ మనం విన్నామో సార్, డబ్బు కోసం చంపే ఈ హత్యల వెనుక ఉన్న మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ కానీ, ఆ గ్రీడ్ని కానీ మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇందాకే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు సొసైటీలో వాల్యూస్కి వాల్యూ లేదు, ఓన్లీ డబ్బుకు మాత్రము, డబ్బుతో వచ్చే లగ్జరీస్కి మాత్రమే వాల్యూ ఉంది. సో దీన్నే ఇన్స్ట్రుమెంటల్ అగ్రెషన్ అంటాం మనం. అంటే ఏంటి, వ్యక్తి మీద కోపం కాదు అది యాక్చువల్గా, భర్త మీద కోపం ఏం లేదు, ఓకే, డబ్బు మీద వ్యామోహం ఉంది. డబ్బు మీద వ్యామోహం అనేది భర్త మీద కోపాన్ని ఓవర్కమ్ చేసేస్తుంది, దాన్ని ఓవరేట్ చేసేసింది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, అప్పుడు ఎప్పుడైతే నీకు ఒక విషయం పైన వ్యామోహం అనేది విపరీతంగా పెరుగుతుందో అప్పుడు నీకు లాజిక్ పనిచేయదు, మోరల్స్ పనిచేయవు. దీన్ని మోరల్ డిజెంగేజ్మెంట్ అంటాము. మోరల్స్ పనిచేయవు ఎప్పుడు. ఇంకా ఒకటే ఒక లక్ష్యం ఏంటి, నాకు 2 కోట్లు వస్తాయి, 2 కోట్లు ఇవే కనిపిస్తుంది. కళ్ళు తెరిస్తే కళ్ళు మూస్తే ఆ 2 కోట్లకు అడ్డం కొందెవరు, భర్త. ఎస్ఐ ఫినిష్. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి అవకాశాలు అందరికీ ఉంటాయండి, మహిళలందరికీ ఉంటాయి. కానీ ఎంతమంది చేస్తున్నారు, పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, పాపం 0.0001% ఉంటుందేమో బహుశా ఉంటే. ఆ 0.001% ఏంటంటే వాళ్ళల్లో క్రిమినల్ మైండ్ సెట్ ఉండాలి, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉండాలి, లేకుంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉండాలి. ఏదో డిజార్డర్ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ప్లాన్డ్ మర్డర్ చేయగలుగుతారు. ఆవేశం చేసేవాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు ఆవేశంతోనో లేకుంటే వాళ్ళ మీద దాష్టీకాన్ని భరించలేకనో చేస్తారని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటువంటి చేసేవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ మైండ్ సెట్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ సార్, ఎక్కువగా మనకి లేడీస్ విషయంలో మనం వింటూ ఉంటాం, ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఏదున్నా, గృహహింస కేసులు ఏదున్నా కూడా అది మనకి ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే పురుషుల మీద జరుగుతున్నప్పుడు మాత్రం అది ఎక్కువగా బయటకు రాదు, ఎందుకంటే వాళ్ళు బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. దీన్ని మహిళలు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తిని భార్య రోజు ఇంట్లో కొడుతుంది. నాకు నా మధ్యకాలంలో ఒక 5-6 years బ్యాక్ నాకు ఒక కేసు వచ్చింది నా కౌన్సిలింగ్కి. ఈజ్ ఎ టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్. ఓకే, టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ ఆయన, IPS. ఓకే, కానీ ఇంట్లో భార్య అసలు ఏక లెక్క కూడా చూడదు ఆయన్ని, అసలు కేర్ కూడా చేయదు. బయట ఆయన సింహం, ఇంట్లోకి వెళ్తే అసలు ఏమాత్రం వాల్యూ లేదు. సో మోరోవర్ వెర్బల్ అబ్యూజు, సో ఫిజికల్ అబ్యూజ్ ఇవన్నీ ఉండేవి. సో ఆయన పాపం భరించలేక కౌన్సిలింగ్కి వచ్చాడు. సో అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులే తమకు జరుగుతున్న ఇంట్లో జరుగుతున్న గృహహింసని బయట చెప్పుకోలేనప్పుడు ఎందుకు చెప్పుకోవట్లేదు, చెప్పుకుంటే ఎవడు నమ్మడు. ఫస్ట్ పాయింట్, ఒక ఆఫీసర్ ఉంటాడు, మా ఆవిడ నన్ను గొడవుతున్నానని చెప్పానుకో, ఊరుకో అని అంటారు. మగాడిని ఆడవాళ్ళు కొడతానని నమ్మరు, ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండోది, చెప్పుకుంటే పరువు తక్కువ, మగాడి పోయి ఉండి నువ్వు ఆడజాన్ని చెప్తుంటున్నావా అని అంటారు. మోస్ట్లీ వర్బల్ వైలెన్స్ అనేది నమ్ముతారేమో కానీ ఫిజికల్ వైలెన్స్ నమ్మరు. ఇందాక ఒక కేసులో అత్త కళ్ళెదురుగా ఒక మహిళ భర్తని చున్నీ వేసి చంపేసిందంటే నేను కూడా నమ్మలేను. ఎందుకంటే ఫిజికల్గా అంత బలం ఉండదు మహిళకి, మగాడికి ఉన్నంత బలం ఫిజికల్గా మహిళకు ఉండదు. కానీ ఆమె ఆ పని చేయగలిగిందంటే ఆమె చాలా అగ్రెసివ్ అయి ఉండాలి, అతను బహుశా ఇంటాక్సికేట్ అయి ఉండాలి, మందు దాని తాగి ఉండొచ్చు, ఆ టైంలో గొడవ జరిగినప్పుడు అతను అంత శక్తి ఉండదు కాబట్టి అతను చెప్పుండొచ్చు. అదర్వైజ్ ఒక మహిళ పురుషుని చంపడం అనేది, కాన్షియస్గా చంపడం అనేది అసాధ్యం. సో అయితే ఏమవుతుందంటే ఈ మగాడు కూడా ఈ పరువు సొసైటీ అనే ఒక లూప్లో చిక్కుని విక్టిమ్ అయిపోతున్నాడు, సైలెంట్ విక్టిమ్గా మారిపోతున్నాడు. ఎందుకంటే చెప్పుకోలేడు, చెప్పుకుంటే పరువు పోతుంది, అందరూ హేళన చేస్తారు, ఇవన్నిటికీ భరిస్తున్నారు.
కొంతమంది లాగా చనిపోతున్నారు. సో అది ఖచ్చితంగా విక్టిమే, ఓకే. అన్డౌటెడ్లీ విక్టిమ్. అయితే అందరూ కాదు, కొందరు. ఎస్. అండ్ ఇప్పుడున్న వర్క్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల కూడా, ఆర్ వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల, వర్క్ స్ట్రెస్ వల్ల కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య దూరం ఎక్కువగా పెరుగుతుంది అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కపుల్ మధ్య చాలామందికి ఉండేదంటే ఫిజికల్ ఇంటిమసీ ఉంటే చాలు అన్నీ సర్దుకుంటాయని ఒక అపోహ ఉంది చాలామందికి, రైట్? కానీ ఫిజికల్ ఇంటిమసీ కంటే ముఖ్యమైనది ఎమోషనల్ ఇంటిమసీ. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమోషనల్ బాండింగ్ కనుక బలంగా ఉంటే వాళ్ళ మధ్య ఏమున్నా కానీ సర్దుకుని పోతారు. అలా లేనప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళ మధ్య చిన్న విషయాలు కూడా పెద్ద విభేదాలకు కారణమవుతాయి. సో ఈ వర్క్ల ఈ ఇద్దరు పనిచేయటము, ఇద్దరికి స్ట్రెస్ పెరగటము, ఇద్దరు బర్న్అవుట్ కావడం, దీనివల్ల ఏమవుతుందంటే చిన్న విషయం కూడా పెద్దగా మారిపోతుంది. ఎందుకంటే అతను ఏదో ఒక మాట అంటాడు, ఈమె ఆల్రెడీ స్ట్రెస్లో ఉంది, స్ట్రెస్లో ఉన్న వ్యక్తిని ఒక మాట అనేసరికి ఆమె ఫ్లేరప్ అయిపోతుంది. లేకుంటే ఆయన స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమొక మాట అంటే ఆయన ఫ్లేరప్ అయిపోతున్నాడు. సో ఇద్దరు పరస్పరం వాదులాడుకోవడం అనేది నడుస్తుంది. ఇది వాదులాడుకోవటం తర్వాత కూడా ఇంతకు ముందులాగా ఇప్పుడు వాదులాడుకుంటే సర్దుబాటు చేసుకునే స్కిల్ కూడా లేదు ఈ జనరేషన్కి. దాంతో ఏమవుతుంది, ఆ వాదులాడుకుంటే మాట్లాడుకోవటం ఆగిపోతుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది బాండింగ్ని చంపేస్తుంది. ఎమోషనల్ డిస్టెన్స్ వస్తుంది. ఫస్ట్ ముందుగా వాళ్ళు ఎమోషనల్ డివోర్స్ తీసుకుంటారు, తరువాత లీగల్ డివోర్స్ తీసుకుంటారు. ఎమోషనల్ డివోర్స్ కంటే ముందు లీగల్ డివోర్స్ కంటే ముందు ఎమోషనల్ డివోర్స్ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ తెగిపోతుంది. సో తెగిపోయిన తర్వాతనే వాళ్ళు లీగల్ డివోర్స్కి వెళ్తారు. అది కారణం ఖచ్చితంగా ఒత్తిడి కారణం ప్రధానంగా. ఎందుకంటే మీకు ఒత్తిడి అనేది ఉన్నప్పుడు చిన్న విషయాలు కూడా పెద్దవి కనిపిస్తాయి అంతే. భర్త ఒక మాట అన్నా భార్య భరించే పరిస్థితి ఉండదు, భార్య ఒక మాట అన్నా భర్త భరించే పరిస్థితి ఉండదు ఒత్తిడి వల్ల. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు చాలా కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తారు. నేను కూడా తీసుకుంటాను క్లాసెస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద. ఆ బ్యాలెన్స్ ఎంత మంచిగా బ్యాలెన్స్ ఉంటే అంత బాగుంటారు. బ్యాలెన్స్ తప్పితే సరే, అలాగే ఇప్పుడు ఒకవేళ భార్య నేరస్తురాలుగా మారే ముందు ఒకవేళ భార్యలో ఏమైనా మనకి చేంజెస్ ఏదైనా కనిపిస్తే భర్త దాన్ని ఎలా గుర్తించాలి? దట్స్ గుడ్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ సేవ్ చేసుకుంటారు కూడా దీన్ని ఒక రీల్గా చేసి పెడితే. ఓకే, ఎప్పుడైనా కానివ్వండి ఒక వ్యక్తి బిహేవియర్లో సడన్గా మార్పు కనుక వస్తే, అంటే నిత్యం గొడవ పడే భార్య హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం, లేకుంటే నిత్యం మామూలుగా ఉండే వ్యక్తి హఠాత్తుగా గొడవ పడడం, లేదంటే అతి మంచిగా బిహేవ్ చేయడం, ఇది ఒక సిగ్నల్. అంటే సడన్ బిహేవియరల్ షిఫ్ట్ ఒకటి. 2, సో హైపర్ విజిలెన్స్ విత్ గాడ్జెట్స్. తన ఫోన్ని ఏమాత్రం కూడా టచ్ చేయనివ్వకపోవటం, లేకుంటే ఫోను ఎప్పటికప్పుడు లాక్ చేసుకుని ఉండటం, కాల్ లాక్ డిలీట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా. 3వది ఎమోషనల్ ఎపతి. అంటే ఏంటి, భర్తకి ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా కానీ పట్టించుకోకుండా కనీస స్పందన లేకుండా ఉండటం. ఈ 3 గనక ఏదున్నా కానీ మ్యాన్ హ్యాస్ టు టేక్ కేర్. ఓకే, సో మీరిచ్చే సలహా ఏంటి సార్? మెయిన్గా సలహా ఏంటంటే ఫస్ట్ పాయింట్, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ అనేది మీద దృష్టి పెట్టండి. ఓకే, అంటే ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు వినడము, అర్థం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. అలాగే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయనే విషయాన్ని అంగీకరించండి. అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాలు ఉన్నా కానీ కలిసి ఉండటమే కుటుంబం. దాన్ని అర్థం చేసుకుంటే గొడవలు లేకుండా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. సో హత్య అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఒక తప్పుడు నిర్ణయం 2 కుటుంబాల జీవితాలను, పిల్లల భవిష్యత్తును రోడ్డున పడేస్తుంది. చట్టాల కళ్ళు తప్పి తప్పించుకోవచ్చనే భ్రమలో చేసే ఇలాంటి నేరాలు చివరికి జైలు గోడల వెనక్కి నెడతాయి. ఇప్పటికైనా బంధాల మధ్య కమ్యూనికేషన్ పెంచుకుందాం. సమస్యలు వస్తే పెద్దలతోనో లేదా నిపుణులైన కౌన్సిలర్ల సహాయంతోనూ పరిష్కరించుకుందాం. క్రూరత్వానికి స్వస్తి చెప్పి మానవీయ విలువలను కాపాడదాం. సో ఈనాటి చర్చలో పాల్గొని ఎంతో విలువైన విశ్లేషణను అందించిన డాక్టర్ విశేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.